మొంతా తుఫాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టులపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టామన్నారు ఆయన. కొన్ని నదులు పొంగుతున్నాయి అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు మంత్రి. ఏదైతే జనరల్గా ఈ సైక్లోన్ వచ్చినప్పుడు గాలి తీవ్రత అదేవిధంగా వర్షం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి దానికి కొంచెం భిన్నంగా రైన్స్ చూస్తే ఇటు బాపట్ల, ప్రకాశం, ఒంగోలు ఇటు సైడ్ బాగా హెవీ రైన్స్ పడి ఇక్కడ వాగులు వంకలు అన్నీ కూడా పొంగు పొర్లుతున్నటువంటి పరిస్థితి. అటు గోదావరి జిల్లాల్లో చూస్తే వర్షం తక్కువగా ఉంది, కానీ గాలి మాత్రం పెనుగాలుల కింద విపరీతంగా వీయడంతో మరి ఎక్కడెక్కడ చెట్లు పడిపోవడం కానీ, కొబ్బరి చెట్లు పడిపోవడం కానీ, కొన్ని మట్టిళ్ళు పూరిళ్ళు లాంటివి కొన్ని దెబ్బతినడం కానీ ఈ రకంగా జరగడం. అట్ ద సేమ్ టైం ఏదైతే అక్కడ మాకు ఆక్వాకల్చర్ కాబట్టి కొంచెం రొయ్యల రైతులు కూడా కొద్దిగా నష్టం వాటిల్లడం. అదేవిధంగా ప్యాడీ అంతా ఇప్పుడు పాలు పోసుకునే దశలో ఉండడం వల్ల కొంత ప్యాడీ, కొంత కొబ్బరి ఇవన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. కొంత ఏదైతే మేము ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం, ఈవేళ వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నష్టం ఏదైతే జరిగిందో అంచనా వేసి ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఆదుకుందాం.